ఎక్కిరాలకులాంబోధి విధూమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు నేను చెప్పబోయే గ్రంథం కుచేలుడు. అందులో ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతుడు మనందరినీ ఎన్నో విధాలా అనుగ్రహిస్తాడు. తాను అవతారంగా దిగివచ్చినప్పుడు తన వాళ్ళందరితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అంటే చిన్న వయస్సులో చిన్నవారితోనూ పెద్దయ్యాక పెద్దవారితోనూ కలిసి జీవిస్తూనే అందరినీ అన్ని విధాలా తన ప్రభావంతో సృజించి వాళ్లకు తగిన విధంగా వాళ్ళని ఉద్ధరిస్తాడు. ఎవరికి ఎంత నమ్మకం వారి మీద ఉంటుందో వారు అంతగా ఉద్ధరింపబడతారు. ఈ అవతారాలన్నింటిలోనూ మనకి ఒక విశేషం కనిపిస్తుంది. ఆయన చాలామందితో కలిసి విహరిస్తారు, కానీ ఎవరి ప్రభావం వారి మీద పడదు. కానీ వారి ప్రభావం మాత్రం ప్రతి ఒక్కరి మీద కొద్దిగానో గొప్పగానో ప్రసరిస్తుంది. అవతారాలన్నిటిలోనూ శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణమైనది. మరి శ్రీకృష్ణుని సహచరులలో సుధాముడు కూడా ఒకడు. మరి ఇతని మీద శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ప్రసరించిందో మనకు మాస్టర్ గారు ప్రసాదించిన గ్రంథం చదువుకుంటే తెలుస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీకృష్ణుడు కుచేలుడు ఎలా కలిశారు దాని గురించి మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు బృందావనం వదిలి మధురా నగరంలో ప్రవేశిస్తాడు. తాను రాజమార్గంలో నడుచుండగా అప్పుడు సుధాముడు వారిని ఆహ్వానించి శ్రీకృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేసి, నా ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణుని నీలో చూచుచున్నాను అని నాకు అనిపించుచున్నది అంటాడు. దానికి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, నేను నీ దైవమునా, అయితే నీకేం వరము కావాలో కోరుకో అంటాడు. దానికి సుధాముడు ఇలా అంటాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చగులతోడి నయ్యమును నితాం తాపారభూతదయయు తాపసమందార నాకు దయచేయగదే. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వభూత దయ నీ పాదకములను సేవించుట భాగ్యము మరియు నీ సేవకుల యొక్క స్నేహ సాంగత్యము నాకు ప్రసాదించు తండ్రి అని శ్రీకృష్ణుని ఆ చిన్ననాటనే కోరాడు. అంతేకాక ఇతడు శ్రీకృష్ణుడికి చిన్నతనంలోనే సంపూర్ణ శరణాగతుడు అయ్యాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇతడు చిన్నతనంలోనే శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడు అయ్యాడు. అలా సుధాముడు పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకుంటాడు. ఇతని భార్య పేరు వామాక్షి. వీరికి సంతానం కూడా ఎక్కువే. ఇతడి పూర్వజన్మ కర్మ బలంగా ఉండడం చేత ఇతడు కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్నాడు. అయినా ఎన్నడూ బాధపడలేదు. అందరూ ఇతన్ని కుచేలుడు అని పిలుస్తున్నా ఎన్నడూ దుఃఖపడలేదు. కుచేలుడు అంటే పాతవి మరియు చిరిగినవి గుడ్డలు ధరించేవాడని అర్థం. రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వామాక్షి తన భర్తతో ఇలా అంటుంది, నాదా, పిల్లలు రోజు ఆకలి బాధతో మలమల మాడిపోతున్నారు. అమ్మా, నాకు అన్నం పెట్టు అని దీనులై వేడుకుంటున్నారు. మా జీవితాలు మీ ఆధీనంలో ఉన్నాయి కనుక ఈ దారిద్ర్యం అనే చీకటి నుంచి మనని ఉద్ధరించగలిగేవాడు శ్రీకృష్ణుడు. ఆయన కటాక్షం అనే సూర్యకిరణం మన మీద ప్రసరిస్తే తప్ప మరొక మార్గం లేదు. ఆయన మీ బాలసకుడే కదా అంటాడు. అలా అంటూ ఇలా ఈ పద్యం చెప్తుంది. బాలసకుడైనయ పద్మపత్ర నేత్రగాననేగి దారిద్రికాందనను నుద్ధరింపుము హరికృపా కటాక్షర విదీప్తి వడచి మహాత్మనీవు. దీని అర్థం అనగా శ్రీకృష్ణుడు కోరిన వారందరికీ వరాలు ఇస్తాడు. ఏ బాధలో ఉన్నవారికైనా ఆయనే దిక్కు. మీరు వెళ్ళి దర్శిస్తే చాలు, ఏమీ అడగనక్కర్లేదు, సర్వసంపదలు వర్షిస్తాడు. వరదుడు సాధు భక్తజన వత్సలుడు
ఆర్ధశరణ్యుడిందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాగు సస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవడిగిన నిన్ను జూచి విభుడప్పుడై చుననూన సంపదల్. ఆయన గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలలో కూడా స్మరించని దుర్బల హృదయుడు అయినా సరే నిర్లక్ష్యం లేదు శ్రీకృష్ణునికి. అట్టి ఆయన యొక్క పాద పద్మాలను హృదయంలో తలుచుకుంటే చాలు, ఏమీ అడగనక్కర్లేదు, సర్వసంపదలు వర్షిస్తాడు. మరియు ప్రత్యేకంగా భజించే వారికి ప్రత్యేకమైన సంపదలు ఇస్తాడు అని అంటంలో ఆశ్చర్యమేముంది? అని ననయ్యంతి యోగాకయనుచు విభుని స్థితిలవస్తంబు కొంగున నొక్కొక్కని ముడిచి మృదు పదాబ్జాతంబులుల్లంబులో దళపన్నంతనమిచ్చి ఆర్తిహరుడై తన్నైన నిత్యున్ సునిశ్చర భక్తిం భజించు వారికి డడడే సంపద్విశేషోన్నతుల్. అలా బయలుదేరిన కుచేలుడికి భార్య మాటలు విన్న కుచేలుడికి సమంజసమే అనిపించాయి. ఎలాగైనా శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ వట్టి చేతులతో వెళ్ళడం ఎలా సాధ్యం? కానుకగా ఇవ్వడానికి మన దగ్గర ఏమైనా ఉందా అని కుచేలుడు తన భార్యతో అంటాడు. దానికి తన భార్య ఇంటి లోపలికి వెళ్ళి కాసిని అటుకులు తెచ్చి భర్త కట్టుకున్న చిరిగిన వస్త్రంలో చోటు చూసి కొంగున ముడివేసింది. వెంటనే కుచేలుడు బయలుదేరుతాడు. అలా బయలుదేరిన కుచేలుడికి దారిలో అనేక సందేహాలు కలిగాయి. నేను శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడం ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎక్కడో అంతఃపురాల్లో ఉంటాడు. నన్ను ద్వారపాలకులు అడ్డుకోవచ్చు, వారిని దాటి ఎలా వెళ్ళగలను అనుకుంటూ ఇలా తికమకపడి చివరికి ఆ శ్రీకృష్ణుని దయ నా మీద కలిగితే ఆయనే అనుగ్రహిస్తాడు. అలా అనుకుంటూ ద్వారకానగరంలో ప్రవేశిస్తాడు. రాజబాట వెంట చాలా దూరం నడిచాక అనేక ప్రాకారాలు దాటాక అతనికి ఒక సుందర భవనం కనిపించింది. అది బంగారంతో అలంకరింపబడి ఉన్నది. అదే శ్రీకృష్ణుని భవనం అని గ్రహించాడు కుచేలుడు. వెంటనే లోపలికి ప్రవేశిస్తాడు. ఎదురుగా శ్రీకృష్ణుడి దర్శనం ఇచ్చి సాక్షాత్కరించాడు. నల్ల కలువ పూల వంటి శరీర ఛాయ, కరుణ తొణిగిసలాడే కన్నులు, మెడలో తలతలా మెరిసిపోతున్న కౌస్తుభమణి, మకర కుండలాలతో అలంకరింపబడి ఉన్న చెవులు, పచ్చని పట్టుబట్ట ధరించిన శ్రీకృష్ణుని చూచి ఆహా నా భాగ్యం ఎంతటిది అనుకుంటూ శ్రీకృష్ణుని తేరిపారా చూస్తాడు. శ్రీకృష్ణుని సమీపానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాడు. బాల్యసకుడైన కుచేలుని చూచి క్షణాల్లో పోల్చాడు శ్రీకృష్ణుడు. వెంటనే తన తల్పం దిగి ఎంతో ఆపేక్షతో తన మిత్రుడి గట్టిగా కౌగలించుకుంటాడు. ఎంత బాంధవ్యం, ఎంత ప్రేమ! కుచేలుని సూటిగా తన తల్పం మీద కూర్చోబెట్టాడు. ఎంతో చనువుతో, ఎంతో గౌరవంతో బ్రాహ్మణునికి బంగారు చెంబుతో నీళ్లు పోస్తాడు. పాదతీర్థాన్ని భక్తితో నెత్తిన జల్లుకుంటాడు. సుగంధం విగజల్లుతున్న పువ్వులు అలంకరించాడు. కస్తూరి హారతి ఇచ్చాడు. విసునుకర్ర తీసుకొని ఇసురుతూ నిలబడ్డాడు. సుగంధం విగజల్లుతూ ఉన్న పువ్వులు అలంకరించి గౌరవించాడు. మిత్రమా స్వాగతము అని ఆదరంతో ప్రశ్నించాడు. కుచేలుడికి ఒళ్ళు తెలియలేదు. కన్నుల వెంట ఆనంద బాష్పాలు ధారలుగా వచ్చేశాయి. స్వయంగా రుక్మిణీదేవే చామర వీవన తనకు సమర్పించింది. అంతఃపుర స్త్రీలందరూ నిర్గాంతపోయి తమలో తాము ఇలా అనుకుంటారు, ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎలాంటి తపస్సు చేశాడో ఏంటో, యోగుల ధ్యాన దృష్టి కూడా అందనట్లున్న సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇతన్ని సేవిస్తున్నాడు. ఇతనితో ఏముండ్లు సాటిరారు అనుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు తన సకుని చెయ్య పట్టుకుని, మిత్రమా నీకు గుర్తుందా, మనం చిన్నతనంలో మన స్నేహితులతో పాటు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం.
అప్పటికీ ఇప్పటికీ నువ్వు ఒకేలాగా ఉండిపోయావు. ఇళ్ళని, పిల్లలని, భార్యాపుత్రులని, పొలాలని, ధనాలనే తాపత్రయం నీలో కొంచెం కూడా అంటినట్లు లేదు. నేను చేస్తూ ఉన్నట్లే నీవు కూడా నీ పనిని నిర్వర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలా జీవించేవారు కొందరు ఎప్పుడూ ఈ భూమి మీద జీవిస్తూ ఉంటారు. దానికి మన గురువుగారు కల్పించిన క్రమశిక్షణ చాలా సహాయపడింది. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగట్టే జ్ఞానదీపం, మనకు సత్వగుణాన్ని ప్రసాదిస్తారు. అలాంటి వాళ్ళే నిజమైన బ్రాహ్మణులు. మనం నేర్చుకోదగిన విషయాలను మాత్రమే నేర్పిస్తారు. అలాంటి వాళ్ళ చేత స్తుతింపబడిన వాడే మన గురువు సాందీపని మహర్షి. ఆ తరువాత శ్రీకృష్ణుడు గురువును ఎందుకు సేవించాలో ఇక్కడ చెప్తున్నాడు. నేను సహజంగా అన్ని వర్ణాల వారికి తమ కర్తవ్యాన్ని నేర్పటానికి దిగివచ్చాను. నేను లోకానికి అన్నీ నేర్పించాలి. ముఖ్యంగా గురువును ఎలా సేవించాలో అన్నిటికన్నా ముఖ్యంగా నేర్పించాలి. ఈ పరమధర్మం ఆచరణలో పెట్టే సమయంలో నేను సద్బ్రాహ్మణులందరికీ పూజనీయమైన స్థానం వహించాను. నా బోధల వలన వారు సంసార సాగరాన్ని దాటగలుగుతున్నారు. నన్ను జగద్గురువుగా గుర్తించారు. ఈ విషయం వారికి ఎలా కలిగిందో తెలుసా? నేను గురువును సేవించే విధానం ఆచరణ రూపంగా పెట్టడం వల్లనే కలిగింది. నేను అని పిలువబడే అన్ని జీవరాశుల్లోని పిలువబడేటటువంటి నేను సంతోషించాలంటే ఏమి చెయ్యాలి అంటే గురువును, పెద్దలను సేవించాలి. ఎంత కష్టపడి అయినా గురువును సేవించాలి. ఎంత కష్టపడి అయినా మనం గురు రుణాన్ని తీర్చుకోవాలి. ఇలా మాట్లాడుతూ ఉండగా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మిత్రమా, నీకు గుర్తుందా, చిన్నతనంలో మనం గురుకులంలో నివసించే రోజుల్లో ఒకరోజు గురువుగారి భార్య మనల్ని సమిధలు తేవడానికి అడవికి పంపింది. అప్పటి వరకు ఎండ మలమల మాడిపోతుంది. హఠాత్తుగా చల్లని గాలి రెయ్యుమని రేగింది. కుంభవృష్టి వర్షం పడింది. గట్టు, చెరువు, నీడ అని తెలియకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. చివరికి మనం వెళ్ళిన దారి పట్టుకొని గురువుగారు మనకి ఎదురుగా వచ్చారు. మనం చలిగి తడిచిపోయి ఎంతో బాధపడ్డామని తెలుసుకొని ఎంతో బాధపడ్డారు. శిష్యులయ్యుండి మీరు గురు రుణాన్ని ఉదారంగా తీర్చుకున్నారు. మీకు ధనధాన్యాభివృద్ధి, బంధుప్రీతి, సత్సంతానం కలిగి వర్ధిల్లుదురుగాక అని దీవించి మనల్ని వెంట పెట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇలా మాట్లాడుతూ ఉండగా కుచేలుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు, మిత్రమా, నువ్వు 3 లోకాలకి అధిపతివి. ఇదంతా నీకొక క్రీడ కదా అంటాడు. దానికి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, నేనంటే నీకు ఎంతో ఇష్టం కదా, మరి నా కోసం ఏమి తీసుకుని వచ్చావు అని అడిగాడు. తాను తెచ్చిన అటుకులు ఇద్దామని అనుకుంటాడు. కానీ తన దారిద్ర్యం గుర్తుకు వచ్చి తలదించుకొని నిలబడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించాడు, ఇతడు పూర్వజన్మలో అష్టైశ్వర్యాలు కోరి మమకారపడ్డాడు. సంపదల్లో కూడా నేనే ఉన్నాననే సత్యం మర్చిపోయాడు. సర్లే, నేను ఇతన్ని ఒకసారి పరీక్షించి చూస్తాను అని అనుకుంటూ అదేమిటి అని ఆ సంచి వైపు చూసి మూట విప్పి ఒక గుప్పెడు అటుకులు తీసుకొని నోట్లో వేసుకొని తింటూ ఆరగిస్తూ ఉండగా, నన్ను ఈ 3 లోకాల్ని శాంతిపరచడానికి ఇవి చాలు అంటూ ఇంకొక గుప్పెడు తీసుకునే లోపల రుక్మిణీదేవి ఈ బ్రాహ్మణుడికి సర్వసంపదలు ఇవ్వడానికి ఇవి చాలు అంటుంది. దాంతో ఇంకా శ్రీకృష్ణుడు తినలేదు. ఆ రాత్రికి కుచేలుడు శ్రీకృష్ణుని మేడపైనే మెత్తని కానుకపై నిద్రించాడు. పొద్దున్నే సూర్యోదయం కాకముందే లేచి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకొని తన ఊరు బయలుదేరుతాడు. కొంత దూరం వరకు వచ్చి తన
శ్రీకృష్ణుడు కొంత దూరం వరకు వచ్చి సాగనంపాడు. తాను వచ్చిన విషయాన్ని మర్చిపోయానని తెలుసుకుని, అయినా మర్చిపోయానని గుర్తుకు వచ్చింది. కానీ నన్ను ఎన్ని విధాలా సత్కరించాడు. ఎంతటి పూర్వపుణ్యం కాకపోతే ఆ సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని యొక్క దర్శనం నాకు కలుగుతుంది అనుకుంటూ తన ఊరు చేరుకుంటాడు. దారి తప్పి వేరే ఊరు వచ్చానా ఏమిటి అని అనుకుంటాడు. ఎందుకంటే సూర్యోదయం వెలుగు వలె మెలమెలా మెరిసిపోతున్న బంగారు భవనాలు చూశాడు. దేవతాశ్రీలు వంటి స్త్రీలు లోపలికి ఆహ్వానించారు. లోపలికి వెళ్ళి చూస్తే తన భార్య బంగారు నగలు వేసుకొని మెలమెలా మెరిసిపోతుంది. కుచేలుడు నడిచి అన్నీ తెలుసుకున్నాడు. మతిపోయే సంపదలు తన వశంలో ఉన్నాయి. కానీ తన మనస్సుకు మాత్రం వాటిలో చిక్కుకొనక నిర్మలంగా ఉండిపోయింది. ఇది శ్రీకృష్ణుడు నా పైన చూపించ నా ఆపేక్ష అని మనస్సులో అనుకుంటాడు. తన మనస్సులో ఇలా అనుకుంటాడు, నా పైన శ్రీకృష్ణుడు ఎంతో ఆపేక్ష చూపించాడు. నాకు ఏమి కావాలో నిర్ణయించాడు. అవన్నీ సమకూర్చి నాకు ఇచ్చాడు అని ఆనందపడుతూ జీవితాన్ని సాగనంపాడు. అలాంటి శ్రీకృష్ణుని మనం కూడా మన మనస్సులో తలుచుకుంటే అది చాలు. మరియు మనకి మాస్టర్ గారు కుచేలుడు గురించి దీంట్లోనే కాకుండా మరికొన్ని పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. వాసుదేవ.